అన్నయ్య, అది పొరపాటున తగిలిన కత్తి కాదు, కావాలని అల్లుడు గారి మీద అటాక్ చేశారని అందరూ అంటున్నారు. ఆ భూపతి గడ అండ చూసుకుని సీన్ గడి తెగరెచ్చిపోతున్నాడు. నువ్వు నన్నయ్య తీసుకొచ్చా నీ కాలువే పడేస్తాను. మనల్ని కాదని వెళ్లిపోయి మన మీదే కత్తెత్తినోడు మనకు పగోడుతో సమానం. వాణ్ణెక్కడ కొట్టాలో ఎలా కొట్టాలో అలాగే కొడదాం. ఇది గొడవ పడే టైం కాదు, పోటీ పడే టైం. ఎల్లుండి జరిగే కుస్తీ పోటీల్లో వాడికి మనమంటే ఏంటో చూపిద్దాం. ఏ కుస్తీని చూసుకొని విర్రబిగుతున్నాడో వాడికి అక్కడే సమాధానం చెప్తాం. మన ఊరిని ఎలా గెలిపించాలో, నేనెలా గెలవాలో నాకు బాగా తెలుసు. ఎప్పుడా అని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా కుస్తీ పోటీకి రంగం సిద్ధమైంది. 10 ఏళ్ళగానే ఈ ఏడు కూడా రామాపురం జట్టు దుర్గాపురం జట్టు తలపడుంది. ఇటువైపు గత 7 సంవత్సరాలుగా సర్పంచ్ గా ఉంటూ తిరుగులేని నాయకుడిగా దూసుకుపోతున్న రామరాజు గారు. మరి ఇటువైపు చూస్తే అందరి ద్రాక్ష పండులాగా ఉన్నటువంటి సర్పంచ్ గుచ్చిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని దృక్పథంతో ఉన్నటువంటి భూపతి గారు. తమ తమ జట్లతో తలపడుతున్నారు. అలాగే రామరాజు గారు మేనలుడు కుస్తీ పోటీ వీరుడు సీనిబాబు గారు మరి మొట్టమొదటిసారిగా దుర్గాపురం వైపు పోటీ చేయడం అనేది విశేషం. ఇది విశేషం కాదు, నమ్మక ద్రోహం. నమ్మక ద్రోహం. మరి నీ బుద్ధిని ఏమంటారో? చిన్నప్పటి నుంచి ఇది నా పెళ్ళం అనుకుంటుంటే మధ్యలో వచ్చాడని చెప్పేసి అసలు సెటిలెట్టేస్తావా? కనీసం ఈ ఊరు కోసమైనా దీన్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావు ఏదో చూస్తుంటే మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని నన్ను కలుపుకోవడానికి రాయబారం పంపిస్తావా? ఏళ్ళు వస్తే సరిపోదు. రేయ్, చిన్నప్పటి నుంచి ఎత్తుకొని తిరిగేవరా దాన్ని, ఎలా పెళ్లి చేసుకుంటావురా? ఏ ఎత్తు తిరిగితే పెళ్లి చేసుకోకూడదా? రై నోర్మై, కన్న బిడ్డలా చూశాను కదరా. చూసావు కాబట్టే అల్లుడిని చేసుకుంటావని ఆశపడ్డా. రే విశ్వాసం లేని కుక్క. మీరు మనుషులతో మాట్లాడాలి కానీ ఇలాంటి మూర్ఖులతో కాదు. పదని చెప్తాను. షూ, ఎందుకురా అలా అరుస్తావు? స్ట్రెస్ చేసి అరిస్తే ఓకల్ కార్డ్ జరిగిపోయి వాయిస్ దెబ్బతింటది తెలుసా? ఈడు మాట చెవులు దిమ్మకపోతున్నాయి. సీనుగా నీ ఆవేశం గొంతులో కాదు గ్రౌండ్ లో చూపించు. నువ్వు కొట్టే దెబ్బకి నీ మామ ఆడు కూతురు ఇద్దరు గిలగిల కొట్టుకోవాలి. కూర్చో. భూపతి గారికి భూపతి గారికి భూపతి గారికి రాబోయే సర్పంచ్ అనరా, అరగంటలో మా వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోబోతున్నాడు. చూసావారా, అటు సైడ్ ఒక్కొక్కటి దున్నలా ఉన్నారు. అక్కడ మన వాళ్ళు ఓడిపోయారు. అయ్యా మీరేం కంగారు పడద్దయ్యా, మన వెనకాల సీన్గా అన్నాడు. అదిగో సింహంలా ముందుకు దూసుకొస్తున్నాడు.
కసివి కసిలా ఉండు. రొమ్ములు ఎరగ తీసుకొని దిగారు కదరా, 5 నిమిషాల్లో దుమ్ములో కలిసిపోయారు. ఇన్నాళ్ళు అటు వైపు నుండి గెలిపిస్తుంటే నొప్పి తెలియలే ఒక్కొక్కడికి. తెలిసిన దమ్మున్నోడు ఎవడున్నాడు సీను, అంత కరివేపాకు బ్యాచ్. అయ్యా ఏ రామరాజు, అంతా అయిపోయినట్టున్నారు. ఇంకా పోటీ ఆపేద్దాం. సర్పంచ్ ఎవడో ఖాయం చేద్దాం. ఆయన ఖాయం చేయడం ఏంటయ్య గారు? ఆ కుర్చీ మీరు ఎప్పుడు ఎక్కువ కూర్చుంటారో అని ఎదురు చూస్తా ఉంది. మేఘ్నా వెళ్ళిపోదామా? అయిపోయిందిగా మ్యాచ్, లెట్స్ గో. చూడు మావా, చివరాఖరిగా నీకు అవకాశం ఇస్తున్నా. దీన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. ఇప్పుడే మన ఊరు తరపున దిగుతా, నిన్ను తీసుకెళ్లి ఆ కుర్చీలో కూర్చోబెడతా. ఇంటికైనా వంటికైనా మగారు కావాలి, అంతేగాని మడత కాజాగాడు కాదు. ఆలోచించుకో. రేయ్, నన్ను అవమానించావు, సహించాను. నా కూతురుని అవమానించావు, భరించాను. కాబోయే నా అల్లుండి అవమానిస్తున్నావు. ఇక నువ్వు ఉండకూడదు. మగాడు మగతనం అంటున్నావు కదా, నీకు దమ్ముంటే, నా ఇంటి కూడు తిన్న పౌరుషముంటే నా అల్లుణ్ణి కొట్టి గెలవరా. ఇప్పుడే ఈ ఊరి ముందే నా కూతుర్ని నీ చేతుల్లో పెట్టి నీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటా. అల్లుడు లే, నీ కాబోయే పెళ్ళాం గురించి నోటికొచ్చినట్టు వాగిన ఆ కుక్కని తొక్కి నారతి. నీ మీద నాకున్న నమ్మకం ఒమ్ము కాదని ఆ ఎదవలకి సమాధానంగా చెప్పు. ఏ రామరాజు, నోరు జారావు, వెనక్కి తీసుకోలేవు. ఏ భూపతి, ప్రాణమైనా తీసుకుంటానే గాని ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. అల్లుడు లే, లేవండి. రేయ్, డబ్బు వాయించండి రా, వాయించండి. అరే వాడు రెచ్చగొడితే ఈయన రెచ్చిపోవడమేనా? అసలు వచ్చో రాదో అడగడం లేదు, మీరు డిసైడ్ అయిపోవడమే. పెళ్లికి పోటీకి ముడిపెట్టడం ఏంట్రా? ఏ కాలంలో ఉన్నారా? అంటే ఎలాగైనా పోటీ పడి గెలవరా, నీలో దమ్ముందిరా. అక్కడ దుమ్ముందిరా. దూరంగా దుమ్ము చూస్తేనే అలర్జీ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. అలాంటి డైరెక్ట్ దుమ్ములోకి తోస్తున్నాడు వెళ్ళాన్న. నువ్వు గట్టిగా ట్రై చేయరా, నువ్వు పక్కా గెలుస్తావు నమ్మకం ఉంది. గట్టిగా తొక్కితే గెలవడానికి సైకిల్ పోటీ కాదు నాన్న, కుస్తీ. అదిగో అని చూసా, పోటీ పడుతున్నట్టు లేదు, పగతో కొడుతున్నట్టు ఉంది. నేను పోతారా? 108 కాల్ చేసి హలో, ఏమయ్యా అక్కడ బండి ఏమైనా ఖాళీ కూడా మాట కూడా ఫోన్ చేస్తున్నారు. అరే ఇప్పుడే వెళ్తున్నాడయ్యా. 5 నిమిషాలు టైం ఇవ్వండి బాబు, వచ్చేస్తానులే. అమ్మా, నాన్న, రేపు ఆనందని కుస్తీలో దింపుతున్నా. నాన్న, మీకొక విషయం చెప్పాలి. తెలుసమ్మా, భద్రం అంతా చెప్పాడు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు కారు దిగిపోయాడు ఏదో. నాకు తప్పనిపించలేదు అందులో. అతని గుణం అంతే. దాన్ని బట్టి బంగారం లాంటోని మనం దూరం చేసుకోకూడదు కదా. నీ మీద ఎంత ప్రేమ ఉండకపోతే ఈ పల్లెటూరిని ఇన్ని రోజులు భరిస్తూ ఉంటాడా చెప్పు. ప్రేమున్నా నాన్న పోటీలో మాత్రం దిగడు. చూద్దాం. ఆ రోజు నా బ్యాగ్ కోసం ఫైట్ చేసి తెచ్చాడు కదా, నీకోసం పోటీ పడ్డా. నీ ప్రేమ ముందు అతని అతిశుభ్రం అణువంతే అని నీ కళ్ళ ముందు నిరూపిస్తా. హలో హలో, మీ బాడీ ఎలా పెంచా బ్రదర్?
ఒకసారి కుదురుగా నుంచో. దగ్గరికి రారా ఆగాగు. ఇలా నడు, అలాగా డిగ్నిఫైడ్ గా. ఏంట్రా అలా తిరుగుతున్నావ్? రా ఇలా అన్నమాట. ఎక్కడికి వెళ్తావ్? రారా రా. బ్రదర్, అంత గట్టిగా అరుస్తున్నావు, గొంతు పోద్ది. నేనే గెలిచాను. రాజు భలే పోటుగాడిని దింపావయ్యా. ఇదే మొదటిసారి నేను చూడటం. కుస్తీ పోటీలో కర్ర పిల్ల కబడ్డీ ఆడేవాడిని. హలో, ఆపండి ఆపండి, మీరు ఓ అరిసేయటం, ఈ డొల్లుపై తెలియకుండా రెచ్చిపోవటం. ఛై! ఏయ్, ఇది నాకు సంబంధం లేని ఫీల్డ్. ప్రోగ్రామింగ్ రా, కోడింగ్ అంటే ఏంటో చూపిస్తా. ఇదిగో ఇక్కడే వెయిట్ చేయి, మ్యాచ్ క్యాన్సిల్ చేయించేస్తా, అంకుల్తో మాట్లాడొస్తా. ఓకే, ఇక్కడే ఉండు. ఇదిగో, అక్కడే ఉండు. ఓ వచ్చేస్తున్నాడు. చిచ్చి ఛీ! తప్పు అంకుల్, మీరు చేసేది చాలా పెద్ద తప్పు. చూద్దామని వచ్చినండి పోటీలో తెలిసిన మహా పాపం అంకుల్. ఆయన ముట్టుకోవడం కాదు కదా, ఆ మట్టిలో కాలు పెట్టాను కూడా నా మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. చూడండి, షూస్ కూడా వేసుకొచ్చాను. ఎవడన్నా వేసుకొచ్చి పోటీ పడతాడా? పడ్డ కదా, చెప్పరా. అయిందేదో అయింది అంకుల్. అయినా పెద్ద పెద్ద క్రికెట్ మ్యాచ్లో వర్షం పడితే క్యాన్సిల్ అయిపోతాయి. తొక్కలో 2 రోజుల మధ్య పోటీ ఏముంది పెద్ద విషయం దాంట్లో? అంకుల్, నెక్స్ట్ టైం ముందే ప్లాన్ చేసి మంచి ప్రొఫెషనల్స్ దింపుదాం. మీరేదో ఆవేశంలో చెప్పిన మాటని వాళ్ళని మరీ అంత సీరియస్ గా తీసుకోవడం కన్విన్స్ చేస్తా. మ్యాచ్ని క్యాన్సిల్ చేసేస్తా. మీరందరూ బట్టలు తీసి రెడీగా ఉండండి. అర్థం చేసుకుంటారు, మనం ప్రొఫెషనల్స్ కాదు కదా. మంచినీళ్ళు